హలో అండి. చికెన్ బాల్స్ అండి. ఎంత యమ్మీ చీజీ చికెన్ బాల్స్ చీజీ తోటి మంచిగా వాటర్లో ఈ విధంగా ఉడకబెట్టుకోండి. 10 నిమిషాలు 12 నిమిషాలలో ఉడికిపోతే మంచిగా మెత్తగా చికెన్ ఈ విధంగా మొత్తం రబ్ చేసేసుకొని తర్వాత క్యారెట్ తురుము, క్యాప్సికము, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారము, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు టేస్ట్కి తగినంత, చీజ్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. చీజ్ మాత్రము ఎందుకంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా బాగా మారిపోతుంది. మనం వీటిని బాల్స్ కోసం నేను గోధుమ పిండి వాడినా, మైదా పిండి కూడా వాడవచ్చు. ఆ మైదా పిండితోటి ఇంకా క్రిస్పీగా అయిపోతే మంచిగా రబ్ చేసేసుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత గోధుమ పిండిని తీసుకొని దాంట్లో బాల్స్, చికెన్ బాల్స్ చిన్న చిన్న బాల్స్ లాగా మీ షేప్కి తగ్గట్టు చేసేసుకొని దాంట్లో చీజ్ పెట్టి మంచిగా ఫిల్ చేసేసేయండి. నేను చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసేసి మంచి బాల్ వచ్చేంత విధంగా షేప్లో చేసేసుకోవడమే. ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా చేసేసుకొని మంచిగా ఆయిల్ వేడెక్కినాక మంచిగా ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత అందులోకి పాలల్లో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ను మిక్సీ పట్టుకొని బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసేసుకోవడమే. క్రిస్పీగా ఎమ్మీగా చికెన్ తోటి ఎమ్మీగా చాలా టేస్టీగా మారిపోతుంది అనమాట. ఈ విధంగా నూనెలో ఫ్రై చేసేసుకోవడమే. నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎమ్మీగా సాస్తోనే ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చికెన్ మాత్రం చూడండి ఎంత పర్ఫీగా, జ్యూసీగా, ఎమ్మీగా, క్రీమీగా, చీజ్ తోటి చాలా కమ్మగా. ఈరోజు నాకు సాటర్డే కానీ చాలా బాగా కమ్మటి వాసన వస్తుంది. తినలేను, అంత కమ్మగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా పిల్లలైతే చిటికలో అయిపోగొట్టారు, అంత టేస్టీగా ఉన్నాయి. హెల్దీ ఫుడ్ ఆల్సో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ. పిల్లలకు చేసి పెట్టండి. చిటికలో ఇట్లా తిరిగి ఇట్లా వచ్చేసరికి మనం పక్క రూమ్కి వచ్చేసరికి